కొంతమంది కేవలం వారి స్వబుద్ధి మీదే ఆధారపడతారు. వారు అనుకుంటారు, మాకు దేవుని సహాయంతో పనేంటండి, మా జీవితాన్ని మేము ఎలాగైనా హ్యాండిల్ చేసుకోగలం, మా జీవితాన్ని మేము నడిపించుకోలేనంత చేతగానోళ్ళం అయితే కాదు కదా. చేతకానోళ్ళం అయితే ఈ క్రైస్తవుల్లాగా మందిరానికి వెళ్ళి దేవా నువ్వే చూడు నువ్వే చూడు అని మొరపెట్టుకోవాలి. మాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, మా పేరు వెనకాల డిగ్రీలు ఉన్నాయి, మాకు సలహాలు ఇచ్చే బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంకా మా స్వంత జ్ఞానంతో మా ఆలోచనతో మేము ముందుకు వెళ్ళిపోవచ్చు అని చాలామంది తలస్తూ ఉంటారు. కానీ దేవుడు మన త్రోవలను సరళం చేయాలంటే మొదటిగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు. రెండవ షరతు ఏంటంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. రెండవది, దేవుని యందు పూర్ణముగా నమ్మిక ఉంచాలంటే, ఒక మాటలో చెప్పాలంటే నా పూర్తి బాధ్యత నీదే, నీవు ఎలా నడిపిస్తావో నాకు తెలీదు, నా బరువు నా బాధ్యత అంతా నీ మీద వేసేస్తూ ఉన్నాను. జీవితంలో చాలాసార్లు విషయాలన్నీ మన చేతిలో తీసుకున్నంత వరకు జీవితం ఒక రకంగా సాగిపోతుంది. కానీ దేవుని చేతులకు సమస్తాన్ని పెట్టేసినప్పుడు ఆయన నిజంగా అద్భుతమైన విధానాల్లోనే ఆయన నడిపిస్తూ ఉంటాడు. రాజమండ్రి ప్రాంతానికి నేను వస్తూ ఉన్నప్పుడు వివాహం చేసుకొని ఆ ట్రైన్ ఎక్కి నేను కూర్చున్నాను. వివాహం నెక్స్ట్ రోజు మార్నింగ్ వివాహం, ఐ థింక్ ఆ తర్వాత 2 రోజుల తర్వాత నా వివాహం ఉంది. ట్రైన్ ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటే నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. రాజమండ్రి ఎలా ఉంటుందో, మా అత్తగారి ఇల్లు ఎలా ఉంటుందో, జాన్ వెస్లీ గారు అంటే కొంచెం నాకు తెలుసు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాకు తెలీదు, సంఘం ఎవరు నాకు తెలీదు, నాకు పరిచయస్తులు ఎవరు లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉంటాను, నేను అక్కడ పరిస్థితులకు నేను సెట్ అవ్వగలనా లేదా, అక్కడ సేవ ఎలా ఉంటుంది, సేవా బాధ్యతలు ఎలా ఉంటాయి, భారాలు ఎలా ఉంటాయి, ఇవేమీ నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అయ్యా నా బరువు నా బాధ్యత నీ మీద వేసేస్తున్నాను, పూర్ణ హృదయంతో నీ మీద నమ్మిక నేను ఉంచుతున్నాను, ఇవెలా నడిపిస్తే అలా నేను ముందుకి వెళ్ళిపోతాను. చాలాసార్లు జీవితంలో మన బరువులు మనమే మోసుకుంటూ ఉంటాం. ఒక ముసలావిడంట ట్రైన్ ఎక్కిందంట ట్రంక్ పెట్టి తీసుకొని, ఇది చాలా కాలం క్రితం 90ల్లో జరిగిన సంఘటన. ట్రంక్ పెట్టి తీసుకొని ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రంక్ పెట్టి ఒళ్ళో పెట్టుకొని కూర్చుందంట. ట్రంక్ పెట్టి గుర్తుందండి, ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ పాతకాలం పెద్దవాళ్ళందరికీ తెలుసు ట్రంక్ పెట్టెలు ఉండేవి, చాలా బరువుగా ఉంటాయి అవి. ఇప్పుడు సూట్ కేసులు అంటే వీల్స్ వచ్చేసాయి, పులోన్ వచ్చి మనం అసలు మోయాల్సిన అవసరమే లేదు, అలా ఎత్తి పెడితే చాలు చక్రాలతో చక్కగా లాక్కొని వెళ్ళిపోవచ్చు. ఆ ట్రంక్ పెట్టె తీసుకొని ట్రైన్ ఎక్కిన ముసలావిడ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే ఎవరో మీలాంటి వారు సలహా ఇచ్చారంట, మామగారు ఎందుకంటే అంత బరువు మోస్తారు, అది కొంచెం కింద పెట్టేయండి, మీరు ఫ్రీగా కూర్చోండి, హ్యాపీగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి అంటే ఆవిడ చెప్పిందంట, ఈ ట్రైన్ పాపం నన్నే మోస్తుంది కదా నాయన, నా ట్రంక్ పెట్టెని ఏం మోస్తుందని, నా ట్రంక్ పెట్టెని నేనే మోసుకుంటానని చెప్పిందంట. అందరూ నవ్వుకున్నారంట ఆ కంపార్ట్మెంట్లో. ఈవిడ చాలా మహాజ్ఞాని అనుకుంటుంది కానీ షీఈ్ యాక్చువల్లీ అ ఫూలిష్ ఉమెన్, ఆమెకి నిజంగా జ్ఞానము లేదు. మనం కూడా అంతే, కొన్నిసార్లు యేసయ్యా నా బరువులన్నీ నీ మీద పెడుతున్నానయ్యా, నేను నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాను అంటాం కానీ యేసయ్య చేతుల్లో ఉన్న మనం మన ట్రంక్ పెట్టెలో మన నెత్తి మీద పెట్టుకుంటాం. ఈ ముసలావిడిలాగా అప్పుడు దేవుడు అనుకుంటాడు, నీవు నా చేతుల్లోకి వచ్చావు కానీ నీ భారాలు ఎందుకు నా చేతుల్లో ఇవ్వలేకపోతున్నావు, నా మీద ఎందుకు నీవు పరిపూర్ణంగా నమ్మిక ఉంచలేకపోతున్నావు, ఎందుకు రాత్రులు నీకు నిద్ర పట్టడం లేదు, ఎందుకు అసహనానికి గురవుతున్నావు, ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పడుతున్నావు, ఎందుకు ప్రతిదానికి చింతిస్తున్నావు, కలవరపడుతున్నావు, నా యందు నీవు నమ్మిక ఉంచలేవా? మన స్వబుద్ధిని ఆధారము, ఎంత జ్ఞానం ఉన్నా దేవుని జ్ఞానం ముందు మనిషి యొక్క జ్ఞానం వెర్రితనం లాంటిదంట. హల్లెలూయా. దేవుని వెర్రితనం కంటే మనిషి జ్ఞానం చాలా తక్కువ. దేవునికి అసలు వెర్రితనమే లేదు, అలాంటిది దేవుని వెర్రితనం కంటే మనిషికి ఉన్న జ్ఞానం చాలా చాలా తక్కువ. సో యూ కెన్ ఇమాజిన్ హౌ గ్రేట్ అండ్ హౌ వాస్ట్ గాడ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జెస్. దేవునికి ఉన్న జ్ఞానము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి.